హాయ్ గాయ్స్, దిస్ ఈస్ హారిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్ని రోజులు షార్ట్ వీడియోస్తోనే కనిపించా, సో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వీడియో నా ఫేవరెట్ మా అమ్మ చేసే పులావ్తో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈరోజు నాకు హెల్ప్ చేయడానికి మా ఇంటికి వచ్చారు. దట్స్ మై మామ్ అండ్ దట్స్ మై సిస్టర్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సర్ది పెట్టుకున్నాం. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. ఇప్పుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. నేనైతే నువ్వుల నూనె వాడతా ఇంట్లో ఎవ్రీడే. ఫస్ట్ ఆనియన్స్, ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగాక తీసేసుకోవాలి పక్కకి. ఆనియన్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాక సేమ్ ఇదే ఆయిల్లో మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేపించుకోవాలి. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఫస్ట్ రొయ్యలు వేసేసుకోవాలి. విరిగిపోకుండా కొంచెం ముందే వేపించుకుంటే విరిగిపోకుండా ఉంటాయి. రొయ్యలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. నెక్స్ట్ బియ్యం వేసుకోవాలి. బియ్యం బాగా వేగేలోపు 1:1.5 రేషియోలో వాటర్ తీసుకుని వేడి చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ గరం మసాలా. నెక్స్ట్ కారం, ఆల్రెడీ చికెన్ అండ్ ప్రాన్స్ ఆగలేసినప్పుడే 4 స్పూన్స్ కారం వేసాము, కారం అండ్ సాల్ట్. సో దీంట్లో కొంచెం తక్కువ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇలా బాగా రైస్ వేపించుకోవాలి. వేగాక ఆగలేసిన చికెన్, వేసుకున్నాక ఆనియన్స్, ముందు వేపించి పెట్టుకున్న ఆనియన్స్, ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. వేడి చేసిన వాటర్. నెక్స్ట్ రాక్ సాల్ట్. కొత్తిమీర వేయాలి కొంచెం. ఇలా బబుల్స్ వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనే టైంలో కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం. అండ్ కొంచెం కొత్తిమీర. అంతే గైస్, అయిపోయింది మన పలావ్. అయిపోయింది గైస్ పలావ్.
లుక్ సో గుడ్. అమ్మకి చెల్లికి తినిపించి చూపిద్దాం. హలో, టేస్ట్ చేసి చెప్తారా? అమ్మ చేసినట్టే ఉంది. నువ్వు టేస్ట్ చేయి ఇప్పుడు. ఓకే, కూర్చుంటా. అదిరిపోయింది. దట్స్ ఇట్. Like, share and subscribe, guys.